లెర్న్ అండ్ గ్రో ఛానల్. ఈ వీడియోలో మనము ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో ఎలా రన్ చేయాలో చూద్దాము. దానికి ముందుగా మనము జేడీకేని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం మనము ఒరాకిల్ వెబ్సైట్కి, అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ లాస్ట్కి వచ్చారంటే డ్రాగ్ చేశారంటే జావా 8 అని చూడొచ్చు మీరు. సో ఇక్కడ మీది విండోస్ అయితే విండోస్ దగ్గరికి వెళ్ళాలి. దెన్ ఇక్కడ 64 బిట్ అయితే 64, 84 బిట్ అయితే 84ది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సమ్ బిట్ గేట్స్ ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ ఫినిష్ అని కొట్టేస్తే సరిపోతుంది. తర్వాత మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ విండోస్ దగ్గరకు వచ్చి సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి ఇక్కడ జావా స్పేస్ -వర్షన్ ఇవ్వండి. ఇలా ఇస్తే మీకు జావా వర్షన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ నా జావా వర్షన్ వచ్చేసి 1.8. ఓకే, ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ జావా పాత్ సెటప్ చేసుకోవాలి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో. సేమ్ విండోస్ ప్రెస్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇక్కడ పాత్ లో మనము అక్కడ జావా బిన్ ఎక్కడైతే ఉంటుందో, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 1.8 టిల్ బిన్ వరకు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ కిందికి వస్తే సిస్టమ్ వేరియబుల్స్ లో ఇక్కడ కూడా పాత్ లో సేమ్ అలాగే ఇవ్వాలి. ఇక్కడ చూసారా, సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే టిల్ బిన్ వరకు ఇవ్వాలి అన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. మీకు ఈ సెటప్ ఇన్ డీటెయిల్ గా కావాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ గా చేస్తాను. ఇప్పుడు మనము ఆ జావా కోడ్ రాయాలంటే మనకు ఒక నోట్ ప్యాడ్ కానీ నోట్ ప్యాడ్ కానీ కావాలి. నోట్ ప్యాడ్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనము జావాలో వచ్చేది క్లాస్ నేమ్. ఇక్కడ మనం క్లాస్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చండి, కాకపోతే ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ ఉండాలి. ఫర్ సపోజ్ నేను డెమో అని ఇస్తాను. తర్వాత ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉండాలి. సో ఇది వచ్చేసి మెంబర్స్ ఆఫ్ క్లాస్. విత్ ఇన్ దిస్ పారెంథసిస్ వచ్చేసి మెంబర్స్ ఆఫ్ క్లాస్ అంటారు అనమాట. ఈ మెంబర్స్ ఆఫ్ క్లాస్ లో నాన్ స్టాటిక్ మెంబర్స్ ఉంటాయి, స్టాటిక్ మెంబర్స్ ఉంటాయి, ఇనిషియలైజర్స్ ఉంటాయి, అంటే వేరియబుల్స్, మెథడ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ రాయాలి. అది ఎలా రాయాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్, స్టాటిక్ అనేది ఒక కీవర్డ్, వాయిడ్ అనేది రిటర్న్ టైప్, మెయిన్ అనేది మెయిన్ మెథడ్. సో మీరు జావాలో ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, అది మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి కూడా ఫ్లవర్ బ్రేసెస్ ఉంటాయి, ఓపెన్ క్లోజ్డ్. సో మీరు ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది వచ్చేసి ఇక్కడ మెయిన్ మెథడ్ లో రాస్తాం. దానికి system.out.println యూజ్ చేయాలి. ప్రింట్ యూజ్ చేశారనుకోండి, సింగిల్ లైన్ లో ప్రింట్ అయ్యి అక్కడే కర్సర్ అనేది మూవ్ అవుతుంటది. ప్రింట్ ఎల్ఎన్ వచ్చేసి ప్రింట్ అయ్యి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇందులో హలో అని ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, దీన్ని సేవ్ చేస్తాను. మీరు సేవ్ చేసేటప్పుడు కూడా దీనికి .java అని ఇవ్వాలి. సో నేను ఫైల్ నేము, క్లాస్ నేము రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ నేమ్ డెమో ఉంది, ఇక్కడ ఫైల్ నేమ్ డెమో. సో సేమ్ ఉండాలి యాజ్ ఇట్ ఈస్ .java. ఇక్కడ టైప్ వచ్చేసి ఆల్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేవ్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. దానికంటే ముందు మనము ఆ పాత్ ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ జావా ప్రాక్టీస్ కదా, సో ఈ పాత్ ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇక్కడ సిడి స్పేస్ ఆ పాత్ కాపీ చేసుకున్నదాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్. సో ఇప్పుడు మనం ఈ లొకేషన్ వచ్చాము. ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేయాలి. ఫస్ట్ కమాండ్ వచ్చేసి కంపైల్. దానికి మనం జావాసి క్లాస్ నేమ్ .java. సో ఇక్కడ జావాసి అనేది ఏంటంటే జావా కంపైలర్. ఈ కంపైలర్ అనేది నార్మల్ లాంగ్వేజ్ నుంచి బైట్ కోడ్ కి కన్వర్ట్ చేస్తుంది. ఇది కంపైలేషన్ కమాండ్.
ఓకే, దీన్ని ఇప్పుడు ఎంటర్ ఇస్తే సో నాకు అండి వీడియో మధ్యలో కట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని కంపైల్ చేద్దాము. సో కంపైల్ అయిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్ గా వచ్చింది. నాకు ఏ ఎర్రర్స్ రాలేదు. ఎర్రర్స్ రాలేదని ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇది ఇంకో కమాండ్ కోసం వెయిట్ చేస్తుంది. సో దట్ మీన్స్ ఇది సక్సెస్ఫుల్ గా కంపైల్ అయినట్టు. ఆర్ ఎల్స్ మీరు ఇక్కడ లొకేషన్ కి వచ్చి ఇక్కడ చెక్ చేస్తే మనకు డెమో డాట్ క్లాస్ అంటే క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ మీరు సక్సెస్ఫుల్ గా చూడొచ్చు. సో అది ఒక ఇండికేషన్ అన్నమాట సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది అనడానికి. ఇప్పుడు మనం రన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ కమాండ్ యూజ్ చేయాలి. జావా అండ్ దెన్ క్లాస్ నేమ్ డెమో, దట్స్ ఇట్, ఎంటర్. సో ఇప్పుడు మనం హలో అని ప్రింట్ అయింది కదా. సో సేమ్ ఇంతే సింపుల్. ఇప్పుడు మనము ఇక్కడ చేంజ్ చేసి చూద్దాము. హలో బదులు హలో వరల్డ్, జస్ట్ దీన్ని చేంజ్ చేస్తాను. సేవ్ చేసి సేమ్ కమాండ్ ప్రాంప్ట్ కి వచ్చి మళ్ళీ చేంజ్ చేసినప్పుడల్లా మనము కంపైల్ చేయాలి, రన్ చేయాలి, రెండు చేయాలి. సో కంపైల్ కి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ రన్ చేయడానికి జావా క్లాస్ నేమ్ చూసారా, హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో మోస్ట్లీ డెవలపర్స్ అందరూ ఎక్లిప్స్ ప్రిఫర్ చేస్తారండి. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ చేంజ్ చేయాల్సిన వచ్చినప్పుడు ప్రతిసారి దాన్ని కంపైల్ చేయాలి, రన్ చేయాలి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో ఇదంతా వద్దనుకుంటే జస్ట్ ఎక్లిప్స్ లో ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఒకవేళ అది మీకు కావాలనుకుంటే ఫుల్ సెటప్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కిందే థ్యాంక్ యూ, బై.